గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం. దీనిపై ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి. టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలి. కేంద్ర మంత్రులకు ఉత్తమ్ లేఖ. నీటి కేటాయింపుల్లో భారాస హయాంలోనే శాశ్వత అన్యాయం జరిగిందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. బనకచెర్లపై హరీష్ రావువి పచ్చి అబద్ధాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ద్వారా వరద జలాలను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పథకం గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్కు ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ నెల 22న రాసిన లేఖలను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే కనుక, గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత ఏడాది నవంబర్ 15న, డిసెంబర్ 31న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాసినట్టు తెలిసింది. డిసెంబర్ 29న విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకానికి ఆ సంబంధిత లేఖలో ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరంగా ప్రజెంటేషన్ కూడా ఇచ్చారంట. అంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి పంపిన లేఖలో ఈ పథకం ద్వారా 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి మళ్లించనుంది. గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో నీటి నిల్వకు రిజర్వాయర్ కూడా నిర్మించనుంది. ఏపీ సీఎం రాసిన లేఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణకు జల్ శక్తి కార్యదర్శికి పంపినట్టు తెలిసింది. జల్ శక్తి శాఖ గోదావరి, కృష్ణా బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీల అభిప్రాయం కోరింది. 80,112 కోట్లతో చేపట్టే ఈ పథకానికి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిధులు కోరారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో కరువు ప్రాంతమైన రాయలసీమను చూపి నిధులు కోరుతున్నట్టు తెలిసింది. అయితే పునర్విభజన చట్టంలో ఏ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలని పేర్కొనలేదు అని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో ఆయన అభిప్రాయపడ్డారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఉందో దీనికి సాయం చేయొద్దని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే గతంలోనే అంటే నవంబర్, డిసెంబర్ నెల ఆంధ్రప్రదేశ్ సీఎం కేంద్రానికి లేఖ రాశారు జలాల గురించి. దీనికి సంబంధించి అంటే ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖ అక్కడి నుంచి సంబంధిత శాఖకు పంపించడం జరిగింది. దాంట్లో కరువు ప్రాంతమైన రాయలసీమను చూపించి జలాలను అడుగుతున్నారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ దీనికి ఈ ప్రాజెక్ట్కి మాత్రం సాయం చేయకండి, టెండర్లు పిలవకండి అని చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల అంటే పునర్విభజన చట్టంలో ఎక్కడా కూడా ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. కాబట్టి అంటే దీనికి మేము సానుకూలంగా స్పందించము అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట. ఎందుకంటే కనుక ఈ విధంగా చేస్తే తెలంగాణకు కొంత అంటే సాగు జలాలకి సంబంధించి తెలంగాణకు కొంత నష్టం చేకూరే అవకాశం ఉంది అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన. అందుకనేసి ఈ అంశం పైన ఏదైతే గోదావరి బనకచెర్ల ఉందో దీని మీద ఎవరు సాయం చేయకండి, టెండర్లు కూడా వెళ్ళకండి, పిలవకండి టెండర్లకు కూడా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. ఇది ప్రధాన వార్తాంశంగా ఈనాడులో ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమవుతుందంటే తెలంగాణ హక్కులకు ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పేస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకి కనుక మద్దతు పలికితే కనుక తెలంగాణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి సాయం చేయవద్దు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఏదైతే ఏపీ రాష్ట్ర సీఎం కేంద్రానికి లేఖ రాశారో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. ఆ లేఖలో తన పాయింట్స్ ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నిటిని ప్రస్తావిస్తూ చెప్పారు. దానివల్ల అంటే తెలంగాణకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదనండి.